అందరికీ అభినందనలు. ఈరోజు మెగా డిఎస్సి అప్డేట్స్లో భాగంగా కొన్ని విషయాలు చర్చిస్తూ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సార్ నేను రోజుకి అన్ని సబ్జెక్టులు చదవాలనా లేకంటే కొన్ని సబ్జెక్టులు మాత్రమే చదవాలనా అని చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు నేను ఎన్ని గంటలు మీరు చదువుతున్నారనే బేస్ చేసుకుని ఎన్ని సబ్జెక్టులు చదవాలనేటువంటి విషయాన్ని కూడా మీకు ఒక్క నిమిషంలో నేను చర్చిస్తాను. దానికన్నా ముందు మిత్రులారా, మీకు అందరికి తెలిసిందే చిత్తూరు జిల్లాలో అత్యధికమైనటువంటి పోస్టులు ఉన్నాయనే విషయం నీకు తెలిసిందే. చిత్తూరు, కర్నూలులో మీరిద్దరూ కూడా ఏమాత్రం నేను చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి లాస్ట్ వీడియో మీరు కూడా చెక్ చేయొచ్చు. చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి కటాఫ్ల పైన మీకు ఒక అవగాహన కల్పించాను. ఈసారి కటాఫ్లు భారీగా తగ్గుతుంది. ఎంత ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా జాబ్ రావడానికి అవకాశం ఉంది. అయితే మీరు దాన్ని అందిపుచ్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా అందిపుచ్చుకోవాలి. అవకాశం వచ్చింది. 7 సంవత్సరాల తర్వాత డిఎస్సి వచ్చింది. చిత్తూరు జిల్లాకు అయితే వాస్తవం చెప్పాలంటే 12 సంవత్సరాల తర్వాత డిఎస్సి వచ్చింది. ఎందుకంటే 2014 తర్వాత ఇప్పుడు 11 సంవత్సరాలు అవుతుంది. 2018 డిఎస్సిలో 42 పోస్టులు వచ్చినాయి. 42 పోస్టులు అనేటువంటిది చాలా 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 స్వల్పం కాబట్టి ఇప్పుడు ఉండేటటువంటి 11 సంవత్సరాల తర్వాత 12వ సంవత్సరంలో డిఎస్సి రాయబోతున్నారు. ఎంత జాగ్రత్తగా ఉండాలా. నిరుత్సాహమే వద్దు, భయమే వద్దు. రోజుకు 16 గంటలు షెడ్యూల్ నేను ఇస్తున్నాను. ఇప్పుడు 16 గంటలు నువ్వు ఇంట్లో చదువుకో. నీ వల్ల కాలేదా లగేజ్ తీసుకుని నేరుగా ఇక్కడికి రా. ఉన్న సమయాన్ని బేస్ చేసుకొని నేను క్లాస్లో నిన్ను 12 గంటలు కూర్చోబెట్టుకొని ఆ తర్వాత 4 గంటలు వర్క్ ఇచ్చి ప్రతిరోజు 50 మార్కులు డైలీ టెస్ట్, వారానికి 150 మార్కులకి వీక్లీ గ్రాండ్ టెస్ట్తో నిన్ను ప్రతిరోజు నీ దగ్గరుండి నీ ప్రోగ్రెస్ని గుర్తించేటటువంటి బాధ్యత నాది. లేదా 16 గంటలు ఇంట్లో చదువుకుంటావా? ప్రతి 3 రోజులకు ఒకసారి ఇక్కడ మనకు ఆన్లైన్లో అద్భుతమైనటువంటి సాధన, రివిజన్ గ్రాండ్ టెస్టులు. దానికన్నా ఎక్కువ ఫలితం పొందాలంటే ఆఫ్లైన్లోకి రావాలి. ఆఫ్లైన్లో సాధన గ్రాండ్ టెస్ట్లో ఈరోజు గ్రాండ్ టెస్ట్ నెంబర్ 4కు సంబంధించినటువంటి అంశాల గురించి మనం చర్చించబోతాం. గ్రాండ్ టెస్ట్ నెంబర్ 3 ఈరోజు మనం పూర్తి చేసాం. గ్రాండ్ టెస్ట్ నెంబర్ 4కు వచ్చాం. అంటే 12 భాగాల్లో 4కు వచ్చాం. దీన్ని ఆఫ్లైన్లో రాస్తే మీరు పేపర్ దగ్గర పెట్టుకొని చేత్తో తాకుతారు, జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి, ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. కుదరకపోతేనే ఆన్లైన్లో రాయండి, తప్పులేదు. మరి ఆన్లైన్లో ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఇక్కడ ఆఫ్లైన్లో జరిగేటటువంటిది కానీ అదే రకంగా సాధన గ్రాండ్ టెస్ట్కి సంబంధించిన అన్ని అంశాలు కూడా కేవలం మీకు అది తక్కువ ధరకే ఇస్తున్నాం మిత్రులారా. సేవాభావంతో ఉపయోగించుకోండి. ముఖ్యంగా రోజుకు 16 గంటలు టార్గెట్ పెట్టుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మాత్రం ఏ జిల్లా అయినా సరే ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఇక్కడికి నేరుగా వచ్చి నన్ను కలవండి. మీరు ఏ చదవాలో, ఎలా చదవాలో, ఎందుకు చదవాలో, ఏది ఎప్పుడు చదవాలి అనేది నేను నేర్పిస్తూ ఉన్న రోజుల్ని, ఎన్ని అద్భుతమైన రోజులు మీకు ఉంటే అన్ని అద్భుతమైన రోజులు మీ దగ్గరే ఉండి మీకు చదివించేటువంటి బాధ్యతను నేను తీసుకుంటున్నాను. చిత్తూరు జిల్లా వాళ్ళు ఎక్కువగా జాగ్రత్త పడండి. ఎందుకంటే లోకల్లో ఉన్నాం, మీకు దగ్గరలో ఉన్నాం. తిరుపతికి సరౌండింగ్లో ఉండేటటువంటి వాళ్ళు కూడా సరే కటాఫ్ల గురించి ఆలోచన చేయొద్దు. అది నేను మీకు ఎంత వీలైతే అంత అద్భుతంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు వీలైతే ఎన్ని మార్కులు వచ్చినా నా దగ్గరకు రండి. ఎందుకు మార్కులు మనం పెంచుకోలేమో నేను చెప్తా. అనాలిసిస్ చేసి అద్భుతంగా మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తాను. మరి మనం సాధన రివిజన్ గ్రాండ్ టెస్ట్లో 25 పెట్టుకుంటామని మనకు తెలుసు. రాష్ట్ర స్థాయి అధ్యాపకులు దీన్ని రాస్తున్నారు. ఇప్పటికే 3 గ్రాండ్ టెస్టులు రాస్తున్నారు. మొదటి గ్రాండ్ టెస్ట్ ఫస్ట్ 133 వచ్చింది. రెండో గ్రాండ్ టెస్ట్ 129 వచ్చింది. మూడో గ్రాండ్ టెస్ట్ ఇంకా మన రిజల్ట్స్ ఇప్పుడు చూస్తాం. అది కాకుండా 4గో గ్రాండ్ టెస్ట్ సిలబస్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోజుకు 16 గంటలు చదవండి, ఏది చదవద్దు. ఈ 3 రోజులకు ఒక గ్రాండ్ టెస్ట్ పెడుతున్నా అంటే నీకు 2.5 రోజులు ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఈ 2.5 రోజులు ఇక్కడ స్క్రీన్ పైన ఉండేటువంటి సిలబస్ మాత్రమే చదువుకో, ఇంక నీకేం వద్దు. ఎందుకంటే టోటల్ గ్రాండ్ టెస్ట్లు 12, 3 రోజులకు ఒకటి పెట్టుకుంటే 36 రోజుల్లో నేను క్లోజ్ చేసేస్తా. సిలబస్ని 36 రోజుల్లో కంప్లీట్ చేసే ధైర్యం ఉంటే దీంట్లోకి రా. లేదు సార్ అంటే ఆఫ్లైన్ బ్యాచ్లోకి రా. అక్కడ నేను అన్ని వారానికి 500 బిట్లు ప్రాక్టీస్ చేయిస్తున్నాను ఆఫ్లైన్ బ్యాచ్లో. ఇంకా ఎక్కువ కూడా వస్తాయి కొన్ని సందర్భాల్లో. మరి ఆ కార్యక్రమంలో పాల్గొంటే ఎందుకు జాబ్ రాదు? గ్రాండ్ టెస్టులు రాస్తున్నావు. గ్రాండ్ టెస్ట్లో నువ్వు ముందు ఎగ్జామ్ రాయడానికి ముందు రివిజన్ గ్రాండ్ టెస్ట్ 3 ముందు నీకు ఎన్ని మార్కులు వచ్చినా పర్లా. టెస్ట్ రాసిన తర్వాత కనీసం అందులో ఉండేటటువంటి 120 బిట్లు కూడా చదవకపోతే నీకు 1000 పోస్టులు ఇచ్చున్నారు. ఇక్కడ 976 పోస్టులు నేను లెక్క చెప్పాను నీకు. నేను మరి నిద్ర వస్తుందా? చిత్తూరు జిల్లా వాళ్ళకి నిద్ర వస్తుందా? కర్నూలు జిల్లా వాళ్ళకి నిద్ర వస్తుందా? ఒకసారి ఆలోచన. మిగతా జిల్లా వాళ్ళ పోస్టులు లేక రాత్రి పగులు తేడా లేకుండా చదువుతుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా మనం గమ్మున ఉండకూడదు. కేవలం 10-20% మంది మాత్రమే సీరియస్గా చదువుతున్నారు. దయచేసి 80% మంది ఆ 10-20% మందిలోకి రండి. ఇప్పుడు అవకాశం లేకపోతే మళ్ళీ మీ వల్ల కాదు, మీరు తట్టుకోలేరు. ఇప్పుడు నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రివిజన్ గ్రాండ్ టెస్ట్ నెంబర్ 4 మనం చూస్తే ఎప్పుడు జరుగుతుంది?
ఈ రివిజన్ గ్రాండ్ టెస్ట్ నెంబర్ 4 మనకు 3వ తేదీ జరుగుతుంది. అంటే మే 3వ తేదీ జరుగుతుంది, శనివారం జరుగుతుంది. ఈ 3వ తేదీ జరగాలంటే మనకు 2 రోజులు ఉంది. థర్స్డే, ఫ్రైడే ఉంది. సాటర్డే ఉదయం ఇక్కడ ఆఫ్లైన్లో జరుగుతుంది, ఆఫ్టర్నూన్ మీకు ఆన్లైన్లో జరుగుతుంది. కాబట్టి రోజుకి 4 సబ్జెక్టులు చదవండి చాలు. 4 సబ్జెక్టులు, అది 8 మార్కులకు సంబంధించినటువంటి 4 సబ్జెక్టులు చదవండి. అన్ని సబ్జెక్టులు చదవాలని నువ్వు కంగారు పడద్దు. నీకు ఇష్టం వచ్చిన సబ్జెక్టు 4 చదువు. ఈ 4 చదివేసిన తర్వాత శుక్రవారం 4 సబ్జెక్టులు చదవండి, గురువారం 4 సబ్జెక్టులు చదవండి, శుక్రవారం 4 సబ్జెక్టులు చదవండి. 8 సబ్జెక్టులు అవుతాయి. నీకు ఇష్టం వచ్చిన చదువుకో. అయితే ఏ సబ్జెక్టు పెట్టినా 8 మార్కులకు వచ్చేటట్టుగా చూసుకో. కాస్త అధికంగా తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ దాంట్లో కలుపుకో. ఉన్న సమయం తక్కువగా ఉంది కాబట్టి కలుపుకో. 3వ రోజు ఉదయం ఒక్క సబ్జెక్టు మిగిలిపోతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, కరెంట్ అఫైర్స్ 1, పిఐఈ 2, సైకాలజీ 3, తెలుగు 4, ఇంగ్లీష్ 5, మ్యాథ్స్ 6, సైన్స్ 7, సోషల్ 8, 9 సబ్జెక్టులు. అంటే రోజుకు 4 సబ్జెక్టులు చదువుకో. ఏదైనా నీకు ఇష్టం వచ్చింది చదువుకో. 2వ రోజు మళ్ళీ 4 చదువుకో. 3వ రోజు హాఫ్ డే ఇది చదువు. ఏది చదవాలి? మిగిలిపోయిన సబ్జెక్టు చదువు. ఖచ్చితంగా ఈ 9 సబ్జెక్టులను 30 నిమిషాలు నువ్వు కేటాయించుకోగలవు. ఒక్క సబ్జెక్ట్ ఖచ్చితంగా రివిజన్కి మాత్రమే 30 నిమిషాలు కేటాయించుకోవాలి. 30 నిమిషాలు కేటాయించుకొని దాన్ని రివిజన్ చేసేసి ఈ ఎగ్జామ్లోకి రావాలి. కాస్త లేట్ అయినా పర్లేదు. దానికన్నా ముఖ్యమైన విషయం, 160 బిట్లు టెస్ట్ అయిన తర్వాత 160కు 160 బిట్లు నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఏ మాత్రం ఆప్షన్ లేకుండా నువ్వు నేర్చుకోవాల్సిందే. అందుకే నేను డైలీ టెస్ట్లలోనే మీకు దాదాపుగా ఇప్పటికే 10,000 బిట్లు ప్రాక్టీస్ చేయించుంటాను మొత్తం టోటల్గా తీసుకుంటే. అవి నీ దగ్గర అద్భుతమైన భాండాగారం ఉంది, దాన్ని ఉపయోగించుకోకుండా ఇంకా 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 ఎత్తకొద్దు. రివిజన్ టెస్టులు నిజాయితీగా పెడుతున్నాం, భయపడిపోతున్నారు పిల్లలు. 160 బిట్లే మీకు రివిజన్ టెస్ట్లో నేను పెట్టేటటువంటి 160 బిట్లే దీంట్లో నుంచి మనం చూడాల్సింది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వాట్సాప్లో జాయిన్ అవ్వండి. దీంట్లో సిలబస్ షీట్ ఉంది చూడండి. లేదా తిరుపతి శ్రీపంగ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అందులో సాధనాలు సిలబస్ ఉంది చూడండి. లేదా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? వీడియోలు, డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, పీడిఎఫ్ నోట్స్లు, ఫైనల్ గ్రాండ్ టెస్టులు అన్నీ కలిపితే బ్రహ్మాస్త్రం ప్లాన్లో ఉంది చూడండి. ఎక్కడైనా సరే చదవడం ఇంపార్టెంట్. ఈ అవకాశం అద్భుతం, మళ్ళీ మళ్ళీ రాదు. కళ్ళు ముందు చూసే కొద్దీ కరిగిపోతుంది కాలం. అప్పుడు నువ్వేం చేస్తావు? ఎవరికి సమాధానం చెప్తావు? కాబట్టి ఆ రోజు నాటికి నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఈ రోజు నువ్వు ఖచ్చితంగా చదవాల్సిందే. నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం చూడండి, డిసెంబర్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్, ఖగోళము, భారతదేశం, అంతరిక్షము, కామన్వెల్త్ ఉన్నాయి. సైకాలజీలో ఉపాధ్యాయ సాధికారత ఇంట్రడక్షన్, పిఐఈలో సైకాలజీలో వైయక్తిక భేదాలు, ప్రజ్ఞాలబ్ధి వరకు చదువుతావు. తెలుగులో వచ్చేసి కవి పరిచయాలు, ప్రక్రియలు 8వ తరగతిలో చూస్తావు. అదే రకంగా ఇంగ్లీష్లో కొన్ని అంశాలు అట్లా ఇచ్చేస్తున్నాం. కాబట్టి టెన్షన్ వద్దు. టెన్షన్ పెడితే నువ్వు ఏ ఇబ్బంది పడతావు? ప్రశాంతంగా ఉండండి. ఇచ్చిన టైంని కంప్లీట్ చేయండి. 36 రోజుల్లో ఒక సిరీస్ కంప్లీట్ చేస్తా. ఆ తర్వాత 2వ సిరీస్లోకి వెళ్తా. తట్టుకోగలిగే శక్తి ఉంటే రివిజన్ టెస్టులు రాయి, లేదంటే ఆఫ్లైన్లో వచ్చి కూర్చో, నీ కథ నేను చూస్తా. లేదు ఆన్లైన్లో నువ్వు రాలేని పరిస్థితులు, ఆన్లైన్లో బ్రహ్మాస్త్రం ఫాలో అయినా నిన్ను టార్గెట్ అంతే. ఇక్కడ నువ్వు చదవడం ఇంపార్టెంట్ అంతే. నువ్వు నన్ను ఫాలో అవ్వమని నేను చెప్పడం లేదు, ఇక్కడికి రమ్మని కూడా నేను చెప్పడం లేదు. అవకాశాలు కల్పిస్తున్నాం. ఫస్ట్ ప్రయారిటీ నువ్వు ఇంట్లో చదువు. కాబట్టి మిత్రులారా, ఇక్కడ రోజుకి 4 గంటల చొప్పున నువ్వు చేసినా నీకే తెలియకుండా సిలబస్ మనం కంప్లీట్ చేసేస్తాం. కాబట్టి ఏమాత్రం టెన్షన్ లేకుండా ప్రణాళికాబద్ధంగా మీ పనిని మీరు పూర్తి చేయండి. గవర్నమెంట్ అప్డేట్స్ కంప్లీట్గా ఇచ్చింది, సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన జీవో వచ్చేసింది. మార్కులు కూడా తగ్గించడం జరిగింది. ఇంకా 2 రోజులు ఉంటే టెన్షన్ పడద్దు. ఇంకా 2 రోజులు ఉంటే ఇంకా చాలా విషయాల గురించి మనకు తెలుస్తాయి. అప్లోడ్ కాలేదని, సర్టిఫికెట్ లేదని కంగారు పడద్దు. 2 రోజులు ఉంటే అన్నీ మనకు సర్దుకుంటాయి. ఇంకొక 2 రోజుల తర్వాత అన్నీ కంప్యూటర్లో మీకు అప్లోడ్ చేసి కంప్యూటర్ ఆపరేటర్ కూడా అన్నీ వచ్చేస్తాయి. టెన్షన్ పడకుండా దాన్ని కంప్లీట్ చేసుకోండి. పరీక్ష జరుగుతుందా, వాయిదా పడుతుందా అనేటటువంటిది దాన్ని పక్కన పెట్టండి కాసేపు. ఏదో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. మన ప్రయత్నం చదవడం అనేటువంటిది చదువుతూ ముందుకెళ్ళండి. ఏ డౌట్లు వచ్చినా నేను దగ్గరుండి మీకు క్లియర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. గుడ్ లక్.